దేవుడు దేన్ని కలిగి ఉండలేదో దానిని మనకివ్వాలి అని దేవుడు అనుకోలేదు. దేవుడు దేన్నైతే కలిగి ఉన్నాడో దాన్నే మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ద బైబిల్ ప్రొక్లైమ్స్ అబౌట్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్యము నిలుచున్నటువంటి జీవాన్నే దేవుడు మనకు ఇవ్వకోరాడు. ఇది ఆయన గొప్ప ప్రణాళిక. భూమికి పునాదులు వేయబడక మునుపే God has a plan for us to give the life as God has it for us. ఎవరైతే దేవుడు అనుకున్నట్లుగా జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో, అనగా దేవుడే కలిగి ఉన్న జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో, వారు దేవుడు నిర్దేశించిన మార్గంలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన జీవము, ఆయన మార్గము రెండు వేరు కాదు. ఆయన ఇవ్వాలనుకుంటున్న జీవము, దాని యొద్దకు నడిపించాలనుకుంటున్న మార్గము రెండు వేరు కాదు, ఒక్కటే. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఆయన జీవం యొద్దకు నడిపించాలని కోరుకుంటున్నాడో ఆయన మార్గాన్ని వారి కొరకు ఆయన వేయడం జరిగింది. ఆ మార్గమే మనము నడిచిన మార్గము, మనము నడుస్తున్న మార్గము, మన జీవిత కాలమంతా మనము నడవబో మార్గము. ఆ మార్గమే నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన మార్గము. దేవుడే కలిగి ఉన్న ఈ జీవాన్ని అనేకులు పొందుకోవడానికి ఆయన చూపిస్తున్నాడు. There is the way, the truth, the life. Choose that and you will have this life. నేను ఇస్తాను నా ప్రియమైన బిడ్డలారా, ఈ నిత్య జీవం మీదే. కానీ ఇది మీకు కావాలంటే మీ మార్గం అది. ఇక్కడికి మీరు రావాలంటే మీ రోడ్డు అదే. ఆ రోడ్డు పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ ఉన్నతమైన ఉత్తమమైన మార్గం పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. And today God has brought this wonderful word, this message about His life. It is the life of God that God has ordained for us. God wanted to give to His creation. And if it is the life of God, there is no limits to the life of God. If it is the life of God, there is no boundaries. If it is the life of God, He won't limit it, likened unto a man. If it is God who provides His very life unto the creation, it would be astonishing and it would be awesome. It would be really a blessing and a needful thing to our lives. ఈ జీవము దేవుడు ఇచ్చినటువంటిది. దేవుడు అనుకున్న ఈ జీవమును గురించే, దేవుడు ఆయన సృష్టి అయిన మానవునికి ఇవ్వాలనుకుంటున్న ఈ జీవాన్ని గురించే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. జీవము దేవుని సొంతమై ఉన్నది. ఈ జీవము ఈ సృష్టి అంతటిలో మనం రకరకాలుగా చూడగలము, పరిశీలించగలము. అయితే దేవుడు మానవునికి ఇవ్వాలనుకున్న ఆ జీవం ఏదైతే ఉందో అది దేనికి మ్యాచ్ అయ్యేది కాదు. ఏది కూడా దానితో మ్యాచ్ అయ్యేది కాదు. ఈ జీవం చాలా ప్రత్యేకమైనది. ఇది దేవుడు అనుకున్నట్లుగా ఇచ్చే జీవం కాబట్టే లైఫ్ యాజ్ గాడ్ హ్యాస్ అని దీని యొక్క టైటిల్గా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుడే అనుకున్న జీవాన్ని మానవుడు పొందుకోవాలి. దేవుడే కలిగి ఉన్న జీవాన్ని మానవుడు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడే అనుకున్న జీవం అనగా దేవుడే కలిగి ఉన్న జీవం అని దాని అర్థం. దేవుడు దేన్ని కలిగి ఉండలేదో దానిని మనకివ్వాలి అని దేవుడు అనుకోలేదు. దేవుడు దేన్నైతే కలిగి ఉన్నాడో దాన్నే మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది అంతా ఇంత కాదు. దేవుని వాక్యంలో మనం కనుక చూడగలిగితే అది లైఫ్ ఇన్ అబండెన్స్ అని మనం చూడగలము. సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చుటకే దేవాతి దేవుడు ఈ భూమిని తాకడం జరిగింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవాన్ని ఇవ్వడానికే దేవుడు ఈ భూమిపైకి అడుగు పెట్టాడు అని సెలవిస్తుంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ద బైబిల్ ప్రొక్లైమ్స్ అబౌట్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్యము నిలుచున్నటువంటి జీవాన్ని దేవుడు మనకు ఇవ్వకోరాడు. ఇది ఆయన గొప్ప ప్రణాళిక. భూమికి పునాదులు వేయబడక మునుపే God has a plan for us to give the life as God has it for us. హల్లెలూయా. ఈ లైఫ్ని మనము అర్థం చేసుకోవడానికి మన
లైఫ్ అంతా కూడా సరిపోదు. ఈ జీవాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన జీవిత కాల సమయము కూడా సరిపోదు అన్నదే దీని ద్వారా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా! ఇంతటి గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నాము, ఇంతటి ఆశ్చర్యకరుణ్ణి మనము సేవిస్తున్నాము, ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుని మనము సేవిస్తున్నాము. మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా! జీవం అన్నది ఎక్కడెక్కడో గనుక ఉండి ఉంటే, గొప్ప శక్తి కలిగిన దేవుడు మనల్ని సృష్టించినా కూడా, మన దేవుడు మనల్ని సృష్టించి జీవాన్ని మీరు వెతుక్కోండి అని కనుక చెప్పి ఉంటే అసలు అది అయ్యే పనే కాదు, అది అసాధ్యమైన కార్యము. దేవుడు మనకు నిజముగా నమ్మదగిన వాడై ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏది కూడా ఆయన యందు మనము కొరత కలిగి ఆలోచించలేము. మొదట కొరత కలిగి ఉండడం అన్నది తర్వాత సంగతి, అది పక్కన పెట్టేస్తే అసలు ఆలోచించినా కూడా నీకు దొరకదు. ఈ యొక్క కొరత ఆయనలో ఉంటుందా, ఈ లేమి ఆయనలో ఉంటుందా, ఈ లేమి ఆయనలో ఉంటుందా అని గనక మనం ఆలోచిస్తే ఏ లేమి కూడా ఆయన యందు మనకు లేదు అన్నదే మన ఆలోచనకు గోచరమవుతుంది. ఇంతటి మహా గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఆయన యందు మనము ఈ జీవితమునందు, ఈ జీవన విధానములో, ఈ జీవన కాలములో మనము పొందిన అత్యద్భుతమైన గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది జీవమే. సైంటిస్టులు ప్రాకులాడేది కూడా దాని కొరకే. ఈ యొక్క విశ్వంలో ఉన్న అందరూ కూడా, మేధావులందరూ కలిసి దేని కొరకు ప్రాకులాడుతూ ఉంటారంటే జీవం ఎక్కడ ఉంది. మనకు సైంటిస్టులు చాలామంది ఉండరు. అది మ్యాథమెటిక్స్లో ఉండొచ్చు, ఫిజిక్స్లో ఉండొచ్చు, కెమిస్ట్రీలో ఉండొచ్చు, ఇంకా నానా రకాలైన స్టడీస్లో ఉండొచ్చు. కానీ అందరికంటే గొప్పగా ఎవరిని అనుకుంటారంటే ఖగోళ శాస్త్రాన్ని పరిశోధించేవారిని అందరికన్నా గొప్పగా అనుకుంటారు. అది అల్టిమేట్ సైన్స్గా అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ భూమిపైన ఉన్న వాటిని, భూమిపైన ఏవేవి ఉండవచ్చునో అన్న వాటిని ఒక మేధస్సు కలిగిన వారు దాన్ని అన్వేషించగలరేమో, కానీ మనది కాని వేరొక ప్లానెట్ అయినటువంటి, వేరొక నింగిలో, ఆకాశములో, విశ్వములో పదార్థమైనటువంటి దానిపైన ఏమేమి ఉంటాయి అన్నది ఎలా ఒకడు తెలుసుకోగలడు? కాబట్టే ఎవరైతే స్పేస్లో రీసెర్చ్ చేస్తారో, ఎవరైతే అదర్ ప్లానెట్స్ పైన రీసెర్చ్ చేస్తారో వారు చాలా గొప్పవారుగా లోకమే వారికి స్టేజ్ను అలంకరిస్తూ ఉండడం మనం చూడగలం. మరి అలాంటి వారు కూడా ఫైనలీ దేని కొరకు వారు ఎదురు చూస్తున్నారు అంటే, వాట్ అబౌట్ ద లైఫ్ ఆన్ ది అదర్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. మనకున్న ఈ సోలార్ సిస్టంలో, సౌర కుటుంబంలో వేరే గ్రహాలు గనక మనము ఆలోచించగలిగితే, ఊహించగలిగితే, మనము పరిశోధించగలిగితే వాటి మీద ఏమేమి ఉండొచ్చు? మన భూమి పైన లాంటి పరిస్థితులే వేరే ప్లానెట్ పైన ఎందుకు ఉండకూడదు? వేరే గ్రహం పైన కనుక ఇలాంటి పరిస్థితులే ఉంటే మానవుడు ఆ గ్రహానికి కూడా ప్రయాణం చేసి దానిపైకి కూడా మానవుడు చేరుకొని అక్కడ కూడా జీవించవచ్చు కదా అని ఈ సైంటిస్టు, ఈ మేధావులు ఏం ఆలోచిస్తున్నారంటే, జీవము ఉంటేనే మానవుడు అక్కడ బ్రతకగలడు, జీవం ఉంటేనే మానవుడు అక్కడ జీవించగలడు, మనుగడ సాధించగలడు. ఆ జీవం ఏమై ఉండాలి? బేసికలీ ఆక్సిజన్ అయి ఉండాలి, లేదంటే హైడ్రోజన్ అయి ఉండాలి. మరి ఈ ఆక్సిజన్ లేదంటే హైడ్రోజను అన్నవి మానవుడు జీవించడానికి చాలా అవసరమే. కానీ మానవుడు అన్నిటికన్నా ఎక్కువగా పీల్చుకునేది ఆక్సిజనే. కానీ హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి రెండు కావాలి. కానీ ఈ రెండు దొరకాలి అంటే బేసికలీ అక్కడ కావాలి నీరు. నీరు గనక ఉండగలిగితే మనకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఆ నీటిని గనక విడగొట్టగలిగితే ఆక్సిజన్ దొరుకుతుంది, హైడ్రోజన్ దొరుకుతుంది. అర్థమైందా? సో సైంటిస్టు ఇలా ఆలోచిస్తున్నాడు, అక్కడ నీటి జాడ గనక ఉంటే జీవానికి ఆస్కారం ఉంది, లైఫ్ అన్నదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అక్కడ జీవము ఉంది అనడానికి
మనకు జలము కావాలి, నీటి జాడ గనక అక్కడ ఉంటే మానవుడు ఇంకా అక్కడికి వెళ్ళక మునిపే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అక్కడ ఉండొచ్చు అన్న ఒక నిర్ధారణకు మనము రావచ్చు అన్న అంచనా మానవుడు వేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇది ఎంత కీలకమైంది, ఎంత ప్రాముఖ్యమైంది, ఎవరు కాదన్నా కూడా ఈ సైంటిస్టులు ఏమైతే ఆలోచిస్తున్నారో అది నిజమే, అది సత్యమే. జీవం ఉంటేనే ఇక్కడ నుండి ఏదైనా చిన్న మొక్కనో చిన్న పురుగు తీసుకెళ్ళి అక్కడ పెట్టినా అది బ్రతుకుతుంది. అక్కడే ఒకవేళ ఏవైనా చిన్న చిన్న జీవులున్నా అవి బ్రతకడానికి ఆస్కారము ఆ జీవమే. ఆ జీవము బేసికలీ నీటి ద్వారానో లేదంటే వాయువు ద్వారానో దొరుకుతుంది అన్నది నిజముగానే సత్యం. దాని తర్వాత మానవులు వెళ్ళడం అన్నది కుదురుతుందేమో, కానీ డైరెక్ట్గా మనుషుల్ని తీసుకెళ్ళి వదిలివేస్తే అక్కడ జీవమే లేకుండా, పీల్చుకోవడానికి గాలి లేకుండా, ఊపిరి తీసుకోవడానికే కష్టం అయిపోయి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నిజముగా సైంటిస్టులు అనుకునేది కరెక్టే. మరి అవన్నీ గనక కుదిరితే ఏ ప్లానెట్ పైన ఈ జీవానికి తగిన ఆనవాళ్ళు ఉన్నా, ఈ జలానికి తగిన ఆ యొక్క రుజువులు ఉన్నా, నిజముగానే సైంటిస్టులు వీటన్నిటినీ సార్థకం చేస్తారు, పాసిబుల్ చేయడానికి అత్యంత అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుడు అనుకున్న జీవానికి, సైంటిస్టులు అనుకున్న జీవానికి అసలు ఏ సంబంధమే లేదు. సైంటిస్టులు ఏ జీవమును గురించి ఆలోచిస్తున్నారో అది దేవుని దృష్టిలో ఎంతో 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 చిన్నదై ఉంది. దేవుడే కనుక ఆయన జీవాన్ని యొక్క విశ్వంలో నింపాలనుకుంటే అది ఆయనకు జస్ట్ ఒక చిటికలో పని. అది ఈ భూమిపైనే కాదు, ఇంకొక వేరే గ్రహం మీద కావచ్చు, మన భూమి చుట్టూ ఎప్పుడు తిరిగే మూన్ కావచ్చు, వేరే గ్రహాలకు జస్ట్ మూన్ కాదు, మూన్స్ ఉంటాయి. మనకేమో మూన్ మాత్రమే ఉంది. దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు అని దేవుని వాక్యంలో మనం చదువుకున్న తర్వాత ఆయన పెద్ద లైట్ని చిన్న లైట్ని సృష్టించాడు అని కూడా దేవుని వాక్యంలో ఉంది. పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని, ఈ జీవాన్ని వేరే అంటే దేవుడు ఈ భూమికి పర్ఫెక్ట్గా ఏం కావాలో అది సృష్టించాడు. అది వేరే గ్రహాలు ఉండి వేరే గ్రహాలను కూడా దేవుడు సృష్టించాడు. అయితే ఆ గ్రహాల చుట్టూ 1, 2, 3 కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న మూన్స్ ఉన్నాయి అని సైంటిస్టులు తేల్చడం జరిగింది. అదేం అసత్యమేం కాదు, అది నిజమే. బట్ విషయం ఏంటంటే వాటన్నిటి గురించి దేవుడు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ఇవన్నీ కూడా దేవుడే సృష్టించాడు, వీటన్నిటిని కూడా దేవుడే కలుగు చేశాడు. గాడ్ ఈస్ ద వన్ హూ కన్స్ట్రక్టెడ్ దిస్ హ్యూజ్ యూనివర్స్. గాడ్ ఈస్ ద వన్ హూ ఫార్మ్డ్ ఆల్ దిస్ వండర్ఫుల్ creation, all the creatures. He is the one who did all these things. ఇందులో ఏ సందేహం లేదు. వీటన్నిటిలో మన భూమి కాకుండా వేరేవి రకరకాలుగా వినూత్నంగా విచిత్రంగా అవి చాలా ఆలోచించడానికి చాలా చాలా ఆశ్చర్యపోయే విధంగా, భయము గొలిపే విధంగా అవన్నీ ఎన్ని ఉన్నా కూడా దేవుడు ఆయన ఫోకస్ చేసిందైతే భూమిని మాత్రమే. భూమిని దానికి ఏం కావాలో దానిని మాత్రమే దేవుడు ఫోకస్ చేశాడు. హల్లెలూయా. సైంటిస్ట్స్ విల్ కమ్ ఫ్రమ్ ద సన్ అండ్ విల్ ల్యాండ్ టువర్డ్స్ ఎర్త్. బట్ దేవుడైతే సన్ నుండి కాకుండా భూమిని ఆయన దృష్టీకరించి భూమికి ఏం కావాలి అని సూర్యుడిని తయారు చేశాడు దేవుడు. భూమి గురించి ఆలోచించి భూమికి ఏం కావాలి అని చంద్రుడిని తయారు చేశాడు దేవుడు. మానవులైతే మాత్రము సూర్యుడు చాలా పెద్ద స్టార్ కదా, నక్షత్రము కదా, జ్యోతి కదా, అక్కడి నుండి వెలువడే కాంతి కావచ్చు, ఆ కాంతి యొక్క శక్తి కావచ్చు, అదంతా అమోఘమైంది. దాని నుండి ఆలోచిస్తూ వీరికి ఏమి పాస్టులేట్ చేయాలో అంటే ఏం కనుక్కోవాలో వారికి తెలియకుండా, అంటే ఈ భూమి ఎలా కలిగింది, ఎవరో వచ్చి దీన్ని తయారు చేశారు, ఇలా బాల్ లాగా తయారు చేశారు, దానికి మంచి పెయింటింగ్ వేశారు, దానిలో అన్ని పెట్టారు అని అంటే పాపం వాళ్ళకి జీర్ణం అవ్వదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి అన్వేషణలు లేదంటే వారి యొక్క ఆవిష్కరణలు వారు చేయడం జరిగిందంటే సూర్యుని నుండి ఒక రవ్వ, ఒక ముక్క కాలుతూ మండుతూ అది నింగిలోకి అలాగా విసిరివేయబడగా
అది కూల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఫామ్ అయిందే భూమి. కాబట్టి భూమి యొక్క ఆనవాలు సూర్యుడి నుండి అది వెలువడడం జరిగింది. ఎందుకంటే సూర్యుడు భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉండే ఒక పదార్థము, లేదు అంటే ఒక బాల్ ఆఫ్ ఫైర్. కాబట్టి ఇంకొంతమంది ఏమో ఇది ఒక గొప్ప విస్ఫోటనము సృష్టిలో కలిగినప్పుడు, విశ్వములో కలిగినప్పుడు, నింగిలో కలిగినప్పుడు, ఆ విస్ఫోటనములో ఒక నిప్పు కణికగా రవ్వగా అలా విసిరివేయబడి అది కూడా చల్లారిన తర్వాత ఫామ్ అయిందే భూమి అని. ఇలా రకరకాలుగా ఎంత అనుకున్నా సరే, ఎవరు ఏమి అనుకున్నా సరే, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మానవులు, మేధావులు, మేము చాలా జ్ఞానవంతులము అని చెప్పుకొని వారు వెతికే జీవము దేవుడు అనుకున్నటువంటి, దేవుడు అనుకుంటూ ఉన్నటువంటి జీవముతో ఏమాత్రము కూడా సమము కాదు. హల్లెలూయా. అది కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు ఎక్కువైన జీవముగా దేవుని జీవ గ్రంథమైన వాక్యం మనకు అభివర్ణిస్తుంది. దాని పేరే దేవుడే కలిగి ఉన్న జీవం. హల్లెలూయా. దేవుడు అనుకున్న జీవము ఏంటి అంటే దేవుడే కలిగి ఉన్న జీవము. దేవుడు మనకు ఇవ్వాలి అని అనుకున్న జీవం ఏంటంటే దేవుడు తానే కలిగి ఉన్న జీవాన్ని మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మానవునికి ఏ జీవాన్ని అయితే ఇవ్వాలనుకున్నాడో అది ఆయన కలిగి ఉన్న జీవమే. హల్లెలూయా. ఇది దేవునిలోనిది కాని జీవము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో మీరందరూ ధన్యులు, మనమంతా ధన్యులు. ఎందుకంటే మనం ఆయన ఒక్కగానొక్క కుమారుడైన, ప్రియ రక్షకుడైన, మన నాథుడైన, మన విమోచకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాము అన్న నిరీక్షణ, విశ్వాసములు మనకున్నాయి. దేవుని నామానికి మహిమ. మరి ఇలాగా రక్షింపబడిన మనము, విమోచింపబడిన మనము ఇప్పుడు మనం వింటున్నట్లుగా దేవుడే కలిగి ఉన్న జీవాన్ని మనం పొందుకున్నాం. దేవుడే తాను కలిగి ఉన్న జీవమును, సృష్టికర్త అయిన దేవునిలో ఉన్న జీవాన్ని దేవుడు మనందరికీ కూడా ఉచితముగా బహుమానముగా అనుగ్రహించాడు. ఈ జీవాన్ని బట్టి మనం జీవిస్తున్నాము. ఈ జీవమే మనలో ప్రవహిస్తూ ఉంది. ఈ జీవమే మనము అనుభవిస్తున్నాం. ఈ జీవమే మనలో అణువణువున ఇది మన శరీరంలో ఒకవేళ మనం స్కాన్ చేస్తే, ఫోటోగ్రఫీ కనుక మనం చేస్తే, మైక్రోస్కోపిక్ ఇన్వెస్టిగేషన్ కనుక మనం చేస్తే మనకు దొరకకపోవచ్చు. అలాగే మన మైండ్, మన మనసులో కూడా వెతికితే దొరకకపోవచ్చు. కానీ ఇది ఆత్మకు సంబంధించినది. ఇది ఆత్మలో ఉన్న జీవము, సమృద్ధి అయిన జీవము, నిత్య జీవమని మనం నమ్మాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి గొప్ప సంగతిని మనము అర్థం చేసుకోవాలి. దీన్ని పూర్తిగా మనం గ్రహించి దీని ద్వారా ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే అనుకున్న జీవాన్ని మానవుడు పొందుకోవాలి. దేవుడే కలిగి ఉన్న జీవాన్ని మానవుడు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడే అనుకున్న జీవం అనగా దేవుడే కలిగి ఉన్న జీవం అని దాని అర్థం. దేవుడు దేన్ని కలిగి ఉండలేదో దానిని మనకివ్వాలి అని దేవుడు అనుకోలేదు. దేవుడు దేన్నైతే కలిగి ఉన్నాడో దాన్నే మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది అంతా ఇంత కాదు. దేవుని వాక్యంలో మనం గనక చూడగలిగితే అది లైఫ్ ఇన్ అబండెన్స్ అని మనం చూడగలము. సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చుటకే దేవాతి దేవుడు ఈ భూమిని తాకడం జరిగింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిత్య జీవాన్ని ఇవ్వడానికే దేవుడు ఈ భూమిపైకి అడుగు పెట్టాడు అని సెలవిస్తుంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్. ద బైబిల్ ప్రొక్లైమ్స్ అబౌట్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్యము నిలుచున్నటువంటి జీవాన్ని దేవుడు మనకు ఇవ్వకోరాడు. ఇది ఆయన గొప్ప ప్రణాళిక. భూమికి పునాదులు వేయబడక మునుపే God has a plan for us to give the life as God has it for us. ఇంతటి గొప్ప దేవుని మనము సేవిస్తున్నాము. ఇంతటి ఆశ్చర్యకరుణ్ణి మనము సేవిస్తున్నాము.
ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుని మనము సేవిస్తున్నాము. మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. హల్లెలూయా. ఈ జీవాన్ని మానవులందరికీ ఇవ్వాలని కోరి ఆయన ఒక గొప్ప ప్రణాళిక రచించాడు. ఎవరైతే దేవుడు అనుకున్నట్లుగా జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో, అనగా దేవుడే కలిగి ఉన్న జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారో, వారు దేవుడు నిర్దేశించిన మార్గంలోనికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరికి జీవం కావాలో వారికి దేవుని నిర్దిష్టమైన ప్రణాళిక అయిన ఒక మార్గం ఉంది. ఆ మార్గములోనికి ఒకడు అడుగు పెడితే, ఆ మార్గంలో ఒకడు ప్రయాణం చేస్తే చాలు, దేవుడే అనుకున్న, దేవుడే కలిగి ఉన్న ఆ జీవము ఒకని సొంతం అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది, జీవాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అంటే దానికి తగినటువంటి మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన జీవము, ఆయన మార్గము రెండు వేరు కాదు. ఆయన ఇవ్వాలనుకుంటున్న జీవము, దాని యొద్దకు నడిపించాలనుకుంటున్న మార్గము రెండు వేరు కాదు, ఒక్కటే. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఆయన జీవం యొద్దకు నడిపించాలని కోరుకుంటున్నాడో ఆయన మార్గాన్ని వారి కొరకు ఆయన వేయడం జరిగింది. ఆ మార్గమే మనము నడిచిన మార్గము, మనము నడుస్తున్న మార్గము, మన జీవిత కాలమంతా మనము నడవబో మార్గము. ఆ మార్గమే నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన మార్గము. ఎవరైనా సరే ఒక ప్లేస్ కి వెళ్ళాలి అంటే, అది విమానంలో వెళ్ళాలనుకున్నా సరే, దానికంటూ ఒక రూట్ లేకుండా, ఒక రోడ్ లేకుండా, ఒక ట్రాక్ లేకుండా, ఒక మార్గము లేకుండా వెళ్ళడం కుదరదు. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఎలా వచ్చాం ఇక్కడికి? మనకు వర్షిప్ సెంటర్ కావాలి. అయితే మనం ఇక్కడికి రావాలి అంటే దీనికంటూ ఒక మార్గం ఉందా లేదా? ఎలాగో ఇక్కడికి రావడానికి మనము రోడ్ని చూస్ చేసుకున్నాము. మార్గం అన్నది ప్రతి ఒక్కరికి అవసరమైనదే. మార్గము లేకుండా గమ్యం లేదు, మార్గము లేకుండా విజయం లేదు, మార్గం లేకుండా జీవము కూడా లేదు. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడే తానే ఎంచిన ఒక మార్గాన్ని భూమికి పునాదులు వేయబడక మునుపే మనందరి కొరకు ఆయన ఏర్పరచడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 ఏమని ఉంటుంది? భూమికి పునాదులు వేయబడక మునుపే ప్రేమ చేత, కృప చేత తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు మనలందరినీ కూడా ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనల్ని ఆయన చేయాలని ఇష్టపడ్డాడు. తగిన కాలమందు తన ప్రియుడైన యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవాతి దేవుడు మనలందరినీ స్వీకరించాడు. ఆయన జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చుటకు తండ్రి అయిన దేవుడు ముందుగానే ఏర్పరిచిన మార్గాన్ని మనకు ఆయన విప్పడం జరిగింది. ఈ మార్గాన్ని ఎవరైతే పుచ్చుకున్నారో, ఈ మార్గాన్ని ఎవరైతే స్వీకరించారో వారందరూ కూడా ఆయన అనుగ్రహించిన గొప్ప బహుమానమైనటువంటి నిత్య జీవాన్ని కూడా పొందుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు నిత్య జీవం ఇవ్వాలని కోరుకున్నాడు, అనేకులకు ఇవ్వాలని కోరుకున్నాడు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ ఆయన డైరెక్ట్గా ఈ నిత్య జీవాన్ని ఎవరికి ఇవ్వలేదు. ఈ నిత్య జీవం పొందుకోవడానికి, ఈ జీవాన్ని పొందుకోవడానికి దేవుడే అనుకున్న, దేవుడే కలిగి ఉన్న ఈ జీవాన్ని అనేకులు పొందుకోవడానికి ఆయన చూపిస్తున్నాడు. దేర్ ఈస్ ది వే, ది ట్రూత్, ది లైఫ్. చూస్ దట్ అండ్ యూ విల్ హ్యావ్ దిస్ లైఫ్. నేను ఇస్తాను నా ప్రియమైన బిడ్డలారా, ఈ నిత్య జీవం మీదే. కానీ ఇది మీకు కావాలంటే మీ మార్గం అది. ఇక్కడికి మీరు రావాలంటే మీ రోడ్డు అదే. ఆ రోడ్డు పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ ఉన్నతమైన, ఉత్తమమైన మార్గం పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. ఈ భూమి పైన ఆయన చేసిన పరిచర్యలో యేసుక్రీస్తు అనేక మందిని పిలిచి, వేలాదిగా, లక్షలాదిగా అనేక మందిని ఆయన పిలిచి ఆయన ఎదుట అనేకులను నిలవబెట్టి, యేసుక్రీస్తు నేను మీకు ఒక మార్గాన్ని చూపిస్తా, ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి, మీరు దేవుని దగ్గరకు చేరుకుంటారు అనలేదు యేసయ్య. ఏమన్నాడు యేసయ్య? ఇప్పటి వరకు మీరు అన్వేషించిన
ఆ మార్గములన్నీ ఒక ఎత్తు. ఇప్పటి వరకు మీరు ప్రయాణం చేసిన ఆ దారులన్నీ వేరే, కానీ ఇప్పటి నుండి నేను వచ్చా. ఇప్పటి నుండి మీకు జీవము కావాలన్నా, సమృద్ధిగా అది కావాలన్నా, నిత్యమునకు అది నిలవాలన్నా, మీరు వెదకు ఆ మార్గము నేనే మీరు వెదకు మార్గము, నేనే మీరు వెదకు సత్యము, నేనే మీరు వెదకు జీవము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద వే దట్ జీసస్ స్టూడ్ ఫర్ us, he himself is the life. యేసుక్రీస్తు ఆయనే మార్గం, ఆయనే సత్యం. ఎండింగ్ ఏంటి? ఆయనే జీవం. అపోస్తులైన మత్తయి రాస్తూ ఏమంటున్నాడు? ఒక విశాలమైన ద్వారం ఉంది, ఆ యొక్క ద్వారము విశాలమైన మార్గములో అనేకులను నడిపిస్తుంది, తుదకు అది నాశనమునకై నడిపిస్తుంది. అయితే ఇరుకు ద్వారం ఒకటి ఉంది. ఆ ఇరుకు ద్వారము ఇరుకు మార్గములోనికే మిమ్మల్ని ప్రవేశింపచేస్తుంది. అది జీవమునకు నడిపించు మార్గము. ప్రపంచమంతా యేసయ్య గురించి తెలుసు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కొందరు మాత్రమే. ఇప్పటి వరకు హిస్టరీలో గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఎవరైనా క్రియేట్ చేశారు అంటే అది యేసయ్యే. ఫిజికల్ గా తీసుకున్నా కూడా, అంటే ఫిజికల్ మైండ్స్ కి, ఫిజికల్ బ్రెయిన్స్ కి అన్ని స్టాటిస్టిక్స్ ఇవే కదా కావాలి. అలా భౌతికముగా ప్రకృతి సంబంధంగా తీసుకున్నా కూడా యేసయ్య మాత్రమే ప్రథమమైనటువంటి స్థానంలో నిలబడతాడు. అయినా కూడా ఎందుకు అనేకులు నమ్మలేకపోతున్నారు, ఆయన వెంబడించలేకపోతున్నారు? కారణం ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము. అనేక మంది జీవము కొరకే అన్వేషిస్తూ ఉండొచ్చు, కానీ వారు వెదకు చోటు వేరే రకాలుగా ఉన్నది. వారు వేరే ప్రదేశంలో జీవాన్ని వెతుకుతున్నారు. కొంతమంది మార్స్లో వెతకాలనుకుంటున్నారు, కొంతమంది ఈ భూమిపైనే వెతకాలనుకుంటున్నారు, కొంతమంది డబ్బులో వెతకాలనుకుంటున్నారు, కొంతమంది వారు అనుకున్నటువంటి వారి సొంత మార్గములలో ప్రయాణం చేసి జీవాన్ని వెతకాలనుకుంటున్నారు. కాబట్టి ఏ జీవము కొరకైతే వారు ఎంపర్లాడుతూ ఉన్నారో అది వారికి దొరకట్లేదు. ఎందుకు అంటే అది అక్కడ లేదు. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే, ఇరుకు మార్గములోనే దేవుడు మానవుని కొరకు ఎత్తిపెట్టిన జీవం ఉంది. ఆ ఇరుకు మార్గమే యేసయ్య. బికాస్ యేసుక్రీస్తు నమ్ముకున్న ఎవరు కూడా ఈ భూమి పైన పాపులర్ కాదు. వై ద వరల్డ్లీ పీపుల్ ఆర్ సో ఫేమస్? మోర్ దెన్ దట్ దే బీన్ సో పాపులర్. పాపులర్ అంటే ఏదో కాదు, సింపుల్గా మనుష్యుల చేత యాక్సెప్టెన్స్ పొందడమే పాపులారిటీ. ఎవరు ఈ లోకంలో ఎక్కువ పాపులారిటీని పొందేవారు? ఎవరు ఎక్కువగా పాపులర్గా ఉంటారు లోకంలో? ఉన్నవారే, లోకంలో ఉన్న వారే లోకంలో పాపులర్గా ఉంటారు. ఎందుకు అంటే వారు ప్రయాణిస్తున్న, వారిని పాపులర్గా చేసిన ఇద్దరి మార్గములు కూడా విశాలమైన మార్గం. కాబట్టి మానవునికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? మానవునికి ఇష్టం లేనిదే నారో గేట్ అండ్ నారో వే. కాబట్టే లోకమంతా మీరు చూస్తే ఈ నారోనెస్ అన్నది ఏదైతే ఉందో దానిని ఇష్టపడరు. ఆదివారము నారో గేట్ ఓపెన్ చేసి నారో రోడ్లో ప్రయాణం చేసి మరలా చర్చికి వచ్చి ఇంకో నారో గేట్ ఓపెన్ చేసి దేవుని మందిరంలో కూర్చొని దేవునితో సమయాన్ని గడిపేది ఒక క్రైస్తవుడు మాత్రమే, ఒక విశ్వాసం మాత్రమే. మిగిలిన వారు ఎందుకు ఎలా వచ్చి చేయలేకపోతున్నారు? బికాజ్ వారికి లోకంలోని లోకాశలన్నీ కావాలి, లోకంలో బాగా ఎంజాయ్ చేయాలి, లోకంలో ఎగిరి గంతులు వేయాలి, లోకంలో తమాషా కావాలి, లోకంలో ఉన్న వినోదం అంతా కావాలి. కాబట్టి వారు లోకంలో ఉన్న వాటిలో నిమగ్నం అయిపోయి ఆ లోకాశలతో పట్టబడి వాటిలోనే వారు వర్ధిల్లుతూ, వాటిలోనే వారు నశిస్తూ ఉంటారు. కాబట్టి వారు అంత విశాలంగా బ్రతకడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ సంకుచితమైన దేవుని
ద్వారములోనికి కానీ దేవుని మార్గంలోనికి కానీ రారు. కాబట్టే దేవుడు అనుకున్న ఈ జీవాన్ని కూడా వారు పొందలేకపోతున్నారు. అందుకే ఆ రోజుల్లో యేసుక్రీస్తును వెంబడించిన వారు కూడా అనేక మంది అయ్యా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా అని ఒకనొక టైంలో ఆయన్ని గట్టిగా తాళ్లతో కట్టేసైనా సరే ఆయన యూదుల రాజులుగా చేయాలని కోరుకున్నారు. కానీ నిజమైన జీవాధిపతికి ఈ విషయం తెలుసు కాబట్టి ఆయన దానికి సమ్మతించకుండా అక్కడి నుండి వారి యొక్క బంధకాల నుండి తన్ను తాను విడిపించుకొని ఆయన ఫోర్స్డ్గా వారి నుండి బయటపడి ఆయన వేరే చోటుకి వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఆయన ద్వారా ఏదో లాభపడాలి, ఆయన ద్వారా ఏదో జీవనాన్ని పొందుకొని చాలా సాఫీగా సజావుగా వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ఆయనలో నిజముగా దొరికాడు నిత్య జీవము కొరకు. ఆయనలో దొరికే ఆ జీవము కొరకు ఎవరు కూడా ఎదురు చూడట్లేదు. వారి మాటలన్నీ కేవలము ఉత్తుత్తి మాటలే, నిజమైన మాటలు కాదు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు మాత్రమే, నిజముగా జీవాధిపతి యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే ఇరుకు ద్వారంలోనికి ప్రవేశించడం జరిగింది, ఇరుకు మార్గంలో ప్రయాణించడం జరిగింది. అలాగే ఈ ద్వారము మార్గము గుండా దొరికిన గొప్ప బహుమానమైన జీవాన్ని కూడా పొందడం జరిగింది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి ఈ విశ్వమంతా తిరిగినా, ఎక్కడ తిరిగినా దొరకనటువంటి జీవము కేవలము సృష్టికర్త అయిన, జీవాధిపతి అయిన, రక్షకుడైన, విమోచకుడైన యేసుక్రీస్తునందే లభిస్తుంది. ఇది మన తండ్రి అయిన దేవుడే ఆయన ఇలా చూపిస్తూ మరి ఆయన ఈ బహుమానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించాడు. నా జీవం మీకు కావాలి అంటే నా ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తే మీకు కావాలి. ఆయన మీకు కావాలి అంటే ఆయన యందు మీరు విశ్వాసం ఉంచుడి. అందుకే దేవుని వాక్యాన్ని ఒక్కసారి మనం అన్వేషిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. Enter ye in at the straight gate, for wide is the gate and broad is the way that leadeth to destruction, and many there be which go in thereat. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14 చూద్దాం. Because straight is the gate and narrow is the way which leadeth unto life, and few there be that find it. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. Now we can find here two things. విశాలమైన ద్వారము, విశాలమైన మార్గం ఉంది, అది నాశనానికే నడిపిస్తుంది. అయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, విశాల మార్గమున కూడా ప్రవేశించుడి అని వాక్యంలో ఉందా? నష్టాన్ని తీసుకొచ్చే ద్వారం ఒకటి ఉంది, అలాగే ఆ మార్గము వెడల్పుగా ఉంటుంది, విశాలముగా ఉంటుంది. హల్లెలూయా. ఎంత విశాలంగా ఉంటుంది? లోకంలో ఉన్నవన్నీ అందులో ఫిట్ అయ్యేంత విశాలంగా ఉంటాయి. లోకంలో ఉన్నవారు చాలా భక్తి కలిగి ఉంటారా? దేవుని బిడ్డలు చాలా భక్తిగా ఉంటారా? దేవుని బిడ్డలే, అల్టిమేట్గా దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలు అంటే నానాక రకాలైన పేర్లు పెట్టుకొని ఇది కూడా దేవుడే అనుకొని మేము కూడా చాలా చేస్తున్నాము, మేము కూడా పూజలు చేస్తున్నాం, మేము కూడా అవి ఇవి చేసి సేవిస్తున్నామని చెప్పుకునే ప్రతిదీ కాదు. దేవుడు అంటే ఒకే ఒక్క దేవుడు. దేవుడు అంటే నిజమైన దేవుడు. దేవుడు అంటే సృష్టికర్త అయిన వాడు, రక్షకుడైన వాడు, విమోచకుడైన వాడు. ఇప్పుడు మనము చెప్పుకుంటున్నట్లుగా తను కలిగి ఉన్న, ఆయనే కలిగి ఉన్న జీవాన్నే మన కొరకు దారపోసిన ఈ దేవుని బిడ్డలైన వారే నిజమైన భక్తి కలిగిన వారు. కానీ చాలామంది విచిత్రం ఏంటంటే, చాలామంది లోకంలో ఉన్న వారిని కూడా చాలా గొప్పగా పొగిడే యొక్క కాలంలో మనం ఉన్నాం. వారు కూడా చాలా భక్తిపరులు, చాలా వైరాగ్యం కలిగిన వారు, అది కలిగిన వారు, ఇది కలిగిన వారు. మరి
వాక్యం ఎందుకు ఇలా చెప్తుంది? ఏమని చెప్తుంది వాక్యము? వారి ద్వారము వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ గా నేను ఒకటి చెప్తాను. షూటర్స్ తెలుసా మీకు? షూటర్స్ వారు షూట్ చేసేటప్పుడు వారి యొక్క ఫోకస్ ఎలా ఉండాలి? గన్ ఇలా పెట్టుకొని స్ట్రైట్ ఇలా పెట్టుకొని ఇలా ఒక 180 degrees ఇట్లా చూసుకుంటూ కాల్ చేస్తారు. ఎంత నేరోగా నీ సైట్ ఉంటుందో అంత బాగా నీవు టార్గెట్ని ఫోకస్ చేయగలవు. ఓకే, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ నేరో. ఎంత నేరోగా నీ సైట్ ఉంటుందో అంత ఎక్కువ పాయింట్స్ నువ్వు కొట్టే విధంగా నీ టార్గెట్ని నీవు రీచ్ అవ్వగలవు. కాబట్టి లోకంలో ఉన్న వారి భక్తినే కాదు. ఏంటిది? లోకంలో ఉన్నారు వారి భక్తి కాదు. ఎందుకంటే అది ఆ ద్వారము వెడల్పుగా ఉంది, ఆ యొక్క మార్గము విశాలమైనది. అంటే అందులో కేవలం దుష్టత్వమే ఉంది అని దాని అర్థం. పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించువాడు పరిశుద్ధుడుగా ఉండగలడు, ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ అపవిత్రమైన దానిని అపవిత్రమైన హృదయముతో, పాపముతో, దుష్టత్వముతో, చెడుతనముతో తాను అనుకున్న కొన్ని ప్రతిమలను చేసుకొని పూజించు వాని యొక్క భక్తి, వాని హృదయం ఎలా మంచిగా ఉంటుంది? కుదరదు. వాక్యములో ఏమనుంది? ఒకే మొద్దు నుండి వాడు ఒక ముక్కనేమో విగ్రహముగా చేసుకుంటాడు, ఇంకొక భాగాన్నేమో దాన్ని పీసెస్గా చేసి దానిని వాని వంటకు దానిని వినియోగించుకుంటాడు, దాన్ని కాల్చి వేస్తాడు అని జీవగ్రంథమైన బైబిల్లో తన భక్తుల ద్వారా దేవుడు ఎన్నో వాక్యాలు రాయించాడు. అంటే దాని అర్థం ఏంటి? నీవు చేసుకునేవాడు నీ దేవుడు కాదు, నీ చేతులతో చేసుకున్నది నీ దైవము కాదు. నిన్ను అది ఎలా రక్షిస్తుంది? కనులుండి చూడలేనిది, చెవులుండి వినలేనిది. అంటే వారు తయారు చేసిన ఆ యొక్క పార్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఉండి అదేమైనా చేయగలదా? ఏమైనా చేస్తుందా? లేదే. సో వాట్ ఎవరు ఎన్ని స్టోరీస్ చెప్పినా, ఎన్ని థియాలజీస్ చెప్పినా, మనవారే బుద్ధి లేని వారుగా, జ్ఞానం లేని వారుగా, గ్రహింపు లేని వారుగా మేము దేవుణ్ణి అన్వేషిస్తున్నామని అనేక రకాలైన మార్గాలలో, మనకు మార్గాలు కాదు మార్గం, వారు చాలా మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉంటారు బ్రదర్, సిస్టర్. వారికి చాలా మార్గాలు, చాలా దేవుళ్ళు, చాలా దైవాలు, ఇలవేల్పులు ఉన్నాయి బ్రదర్. పాప వారికి తెలియక వారు అలా చేస్తున్నారు బ్రదర్. ఇంకా చెప్పాలి అంటే బైబిల్ కన్నా ముందే వారి యొక్క శాస్త్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఏమున్నాయి? వేదాలు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి అని ఎవరైతే రాంగ్ ప్రెడిక్షన్స్ని, వీరు ఉన్నారా 3,000 సంవత్సరాల ముందు ఈ వేరే ఈ రకరకాలుగా కొంచెము డైవర్ట్ అయిపోయి దేవుని మార్గాన్ని గట్టిగా పట్టుకొని దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నా డైవర్ట్ అయిపోయి, డిసీవ్ అయిపోయి రకరకాలుగా ప్రవర్తించే అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బోధకులు అనేక మంది వారు ఎంత మంచిగా చెప్పినా సరే అదేంటది? వెడల్పైన ద్వారమే, విశాలమైన మార్గమే. ఎన్ని మార్గాలలో వారు ప్రయాణం చేసి ఏం చేసినా కూడా కుదరదు. కాబట్టి ఇలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ అన్నీ విని వంచింపబడకూడదు. ఐ బిలీవ్ ఎప్పటి నుండో ఈ భూమిపైన వ్రాయబడిన వాక్కు, వ్రాయబడిన హిస్టరీ, వ్రాయబడి ఉన్న దైవమునకు సంబంధించిన ఏ వాక్యమైనా అది జీవ గ్రంథమైన బైబిల్కి సంబంధించింది మాత్రమే. అది దేవాతి దేవుడు రచించిన జీవ గ్రంథానికి సంబంధించింది మాత్రమే. ఇప్పుడు మనం కష్టం లేకుండా ఎంతో ఈజీగా మన చేతిలో పెట్టుకొని ఇంత సునాయాసంగా మనం చదవగలుగుతున్నాం. కానీ ఇది కొన్ని వేల సంవత్సరాలుగా డిఫరెంట్ డైవర్స్ మేనర్స్లో డెవలప్ అయ్యి, ప్రిజర్వ్ అయ్యి, ఇంప్రొవైజ్ అయ్యి, ఇదంతా కూడా మన కొరకు దేవుడు చేసిన ప్రణాళిక చొప్పున మన చేతిలోకి ఒక ప్రతిగా వచ్చి ఈరోజు మనమంతా కూడా ఇంత బ్లెస్డ్ వేలో ధ్యానించుకొనడానికి, మనం పరిశీలించి మనల్ని మనము చక్క పెట్టుకొని ఆయన మార్గములో, ఆయన ప్రణాళికలలో వర్ధిల్లులాగున మనకు
ఇది దోహదపడుతుంది, సహాయపడుతుంది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి వెడల్పు ద్వారము, విశాలమైన మార్గము అది మనది కాదు, అది లోకానిది. నేను చిన్నప్పుడు ఒక ఏజ్లో నేను ఆలోచించేవాడిని. ఏమైనా ఆలోచించేవాడిని అంటే, రోడ్డు ఇంతే ఉంటుంది కదా, ఎక్కడైనా రోడ్డు ఇంతే ఉంటుంది. ఎప్పుడు మనకు ఏ సమస్య ఉంటుంది రోడ్లో చెప్పండి? రోడ్లో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇదేదో 2020లోనో లేదంటే 2021లోనో వచ్చింది కాదు, అది ఎప్పటి నుండో ఉన్న సమస్యే కదా. నేను ఆలోచించేవాడిని, ఇలాగ ఇంతే ఎందుకు పెట్టాలి? ఒక 4 లేన్లు, ఇప్పుడైతే ఎక్కడ చూడు 4, 6 అన్నవి వెరీ కామన్ అయిపోయాయి. ఆ రోజుల్లో జస్ట్ రోడ్ డివైడర్స్ కూడా ఉండేవి కాదు, 2 lanes అంత రోడ్డు మాత్రమే ఉండేది. ఇంకా విలేజెస్లో అయితే హాఫ్ లేన్ మాత్రమే ఉండేది. అర్థమైందా? అలాగా నేను ఆలోచించినప్పుడు ఎందుకు ఇలా ఉండాలి? చాలా వైడ్గా విశాలంగా ఉండొచ్చు కదా. నాకు తర్వాత పెరగంగా ఏమైందంటే, వైడ్, ద మోర్ వైడ్ అండ్ ద రోడ్ వుడ్ బి, ఇట్ విల్ డెస్ట్రాయ్ యూ, ఇట్ విల్ కిల్ యూ. డ్రైవింగ్ చేసే అనేక మందికే కాదు, నాకు కూడా కొంత దానిలో ప్రవేశం ఉంది. కాబట్టి నేను కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్లో కనుక తీసుకుంటే, నేరోగా ఉందనుకోండి, అది చాలా ఫోకస్డ్గా ఉంటుంది. హైవేలోనికి వెళ్తే ఒకే వైపు 3-4 lanes ఉన్నప్పుడు నిజంగానే నీకు తెలియకుండా ఒక భయము వణుకు వస్తుంది. అండ్ నువ్వు చాలా హ్యాపీగా, జాలీగా, చాలా ఎంజాయ్ చేస్తూ చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ ఒక టైంకి వచ్చేసరికి ఈ లేనా ఏ లేన్ చూస్ చేసుకోవాలి. అంటే చాలా ఫోకస్డ్గా, అక్కడ కూడా మనం చాలా ఫోకస్డ్గా, నేను ఇందులోనే వెళ్తా, ఆ పక్కకి వెళ్ళను, ఈ పక్కకి వెళ్ళను, ఇందులోనే వెళ్తే తప్ప అందులో చాలా సక్సెస్ఫుల్గా మన డ్రైవ్ని కంప్లీట్ చేయడం అన్నది కుదరదు, కష్టమవుతుంది. అంటే దాని అర్థం ఎంత వైడ్గా అంటే నీవు అంత కన్ఫ్యూజ్డ్ వన్గా అవుతావు. ఎంత అధికమైన స్వేచ్ఛ నీకుంటే నీవు పాడవుతావు. ఈ యొక్క లోకంలో, ఈ యొక్క భూమిపైన నిజమైన జీవితాన్ని అనుగ్రహించిన జీవాధిపతి అయిన దేవుడు మాత్రమే నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చినవాడు. అయితే ఈ స్వాతంత్రము ఆయన వైపుగా నడిపించేది కానీ నాశనం వైపుగా నడిపించేది కాదు. నీవు బాగుపడే విధముగా నిన్ను నడిపించేది కానీ నీవు పాడయ్యే విధముగా, నీవు ముక్కలుగా చేసుకునే విధముగా చేసేది కాదు ఈ స్వాతంత్రం. కాబట్టి ఏ మార్గమైతే విశాలముగా ఉంటుందో, ఏ ద్వారమైతే వెడల్పుగా ఉంటుందో, ఇది దేవుడు ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి రాలేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు దేవుడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. దట్స్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఇది మత్తయి రాసిందే, కానీ చెప్పింది యేసయ్యే. ఏ జీవాన్ని అయితే మనం చేరుకోవాలో ఆ జీవమే మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది? ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఏ ద్వారము కొరకు మనమైతే వెతుకుతూ ఉన్నామో, అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఏ మార్గము కొరకైతే మనం అన్వేషిస్తున్నామో ఆ మార్గమే మాట్లాడుతుంది, ఆ ద్వారమే మాట్లాడుతుంది, ఆ జీవమే మాట్లాడుతుంది. ఇరుకు ద్వారమే మీకు పర్ఫెక్ట్. మన కొరకు ఏది దేవుడు ఎంపిక చేశాడు, అంతేనా? మన కొరకు దేవుడు ఏది ముందుగానే సిద్ధపరిచాడు అన్నది ఇదే సింపుల్గా సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇరుకు ద్వారాన్ని మీరు ఎంపిక చేసుకోండి. ఇరుకు ద్వారమే మీకు మిన్నైన ద్వారము, ఇరుకు ద్వారమే మీకు మంచి ద్వారము అని యేసుక్రీస్తు అంటూ, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. 14 వద్దాం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. హల్లెలూయా. విశాలమైన మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, విశాలమైన మార్గంలో ఉన్న వారు
ఎంతమంది? విశాల మార్గంలో ఉన్నవారే ఎక్కువ మంది, ద మెజారిటీ. మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన ఇరుకు ద్వారాన్ని మీరు చూస్ చేసుకోండి, ఇరుకు ద్వారములో మీరు ప్రవేశించి నా మాట వినుడి అని యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ సెయింగ్ అబౌట్ యూ చూసింగ్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గము ఎలా ఉంటుంది అన్నది దేవుడు ఇక్కడ అభివర్ణిస్తున్నాడు. నీవు లోకంతో గనుక కంపేర్ చేసుకుంటే, లోకంలో ఉన్న విశాలతతో గనుక నీవు కంపేర్ చేసుకుంటే దేవుని మార్గం చాలా సంకుచితముగా ఉంటుంది. అందుకే గ్లోబల్గా దేవుని బిడ్డలను ఏమని పిలుస్తారు అంటే నారో మైండెడ్ గైస్, నారో మైండెడ్ పీపుల్. ఎస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ అకార్డింగ్ టు ద Matthew 7:13 and 14. ఇది నిజంగా సత్యమే. మనం ఎవరమో? విశాలమైన మార్గం కాదు మనది, ఇరుకు ద్వారమే, ఇరుకు మార్గమే. రెండిట్లో ఇరుకుంది కాబట్టి దేవుడు ఫైనల్గా ఏం చెప్తున్నాడు? ఇందులో ప్రవేశించేవారు కొందరే, ఆ కొందరు మనమే. ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎక్కడ మినిస్ట్రీ ఉన్నా, ఎక్కడ చర్చ్ ఉన్నా, ఎక్కడ వర్షిప్ సెంటర్ ఉన్నా గుంపులుగా జనాలుగా వేలాదిగా లక్షలాదిగా అన్నది ఈ రోజుల్లో వెరీ కామన్ అయిపోయింది. కానీ అందులో కూడా నిజమైన విశ్వాసాలు ఎంతమంది? అందులో కూడా నిజముగా రక్షింపబడి విమోచింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడిన వారు ఎంతమంది? అది మనకు తెలియదు. ఓకే, బట్ దేవుడే అంటున్నాడు, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఇది సంకుచితంగా ఉండొచ్చేమో, కానీ మీరు ఖచ్చితంగా ప్రవేశించాలి. ఎందుకంటే ఈ ఇరుకు ద్వారము, ఈ ఇరుకు మార్గమే జీవమునకు మిమ్మల్ని నడిపిస్తుంది. ఆల్ వి వాంట్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఈ భూమి పైన మనం బ్రతికేదే దేవుని జీవాన్ని పొందుకోవడానికి మాత్రమే. ఆల్రెడీ యేసుక్రీస్తు ఏమన్నాడు? నా సంతోషాన్ని మీకు ఇస్తున్నా, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నా, లోకం ఇచ్చినట్లుగా కాదు. అలాగే మరలా దీన్ని కూడా నేను ఇదే విధంగా ట్రాన్స్లేట్ చేసి చెప్పాలనుకుంటున్నా. నా జీవాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకంలో మీరు సెర్చ్ చేస్తున్నట్లుగా మీరు అనుకున్న ఈ జీవము కాదు, ఇది శాశ్వతమైన జీవం. 8:34 దేవుని వాక్యం ఇలా ఉంది: అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు ఎవరైనా ధనికుడు ఉన్నాడు అనుకో, వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా రావాలి? వారికి ఉన్నదంతా ప్రదర్శించుకొని, పెరేడ్ చేసుకొని, డిస్ప్లే చేసుకొని, నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంత పవర్ ఉంది, నాకు ఇంత శక్తి ఉంది అని యేసుక్రీస్తు యొద్దకు ఎవడైనా వచ్చి కనపరుచుకొని, ఇవన్నీ నాకున్నాయి, నీ జీవాన్ని నాకు ఇస్తావా, నువ్వేమైనా నన్ను ఆశీర్వదిస్తావా అనడానికి లేదు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చు ఎవడైనా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నా యొద్దకు వచ్చేవాడు ఎవడైనా తన్ను తాను జీరో చేసుకోవాలి. ఒకడొచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి, ఏమన్నాడు? గుడ్ మాస్టర్, బోధకుడా, మంచి బోధకుడా, నేను చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటిస్తున్నా, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటినీ నేను పాటిస్తున్నా, అన్నీ చేస్తున్నా అంటే ఏమంటున్నాడు వాడు? ఇండైరెక్ట్గా నేను చాలా గొప్పవాడిని అంటున్నాడు, నేను చాలా మంచి కార్యాలు చేశాను అని యేసుక్రీస్తు దగ్గర చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం పొందాలి అని అనుకుంటున్నాను, నీవు నాకు నిత్య జీవం ఇవ్వగలవా? నిత్య జీవం నేను పొందాలి అంటే నీవిచ్చే జీవాన్ని, దేవుడే కలిగి ఉన్న జీవాన్ని, నీవిచ్చు ఆ జీవాన్ని నేను పొందాలి అంటే యేసు నేనేం చేయాలి అని అడిగితే, మొదట నీవు మారు అని చెప్పాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు? నీవు అంటున్నట్లుగా నీ యొక్క ఆజ్ఞల యొక్క కార్యములను బట్టి నీవు నా దృష్టిలో గొప్పవాడు కాలేదు. మొదటిగా వాడు ఏం చేయలేదు? నీ దేవుడైన జీవాధిపతిని అన్నిటికన్నా ఎక్కువగా నీవు ఎంచలేదు. ఫస్ట్ ది ఫెయిల్డ్. సెకండ్ది ఏంటి? నీ పొరుగువారిని ఎక్కువగా నీవు ప్రేమించాలి. కానీ దేన్ని ప్రేమిస్తున్నాడు? పొరుగువారి కంటే ఎక్కువగా ఈ యవ్వనస్తుడు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు వెళ్ళి నీకున్నదంతా అమ్మి బీదలకు పంచి తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు నేను నిత్య జీవాన్ని ఇస్తా. దిస్ ఇస్ హౌ
the dealing of the Almighty God would be towards anybody. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడు వాని యొక్క ప్రతిభను చాటువాడుగా ఉండకూడదు. నా యొద్దకు వచ్చు ఎవడైనా సరే నన్ను ప్రభువుగా గుర్తించాలి, నన్ను రక్షకుడుగా గుర్తించాలి. నా యొద్దకు వచ్చేవాడు ఎవడైనా నేనే దేవుడుగా గుర్తించాలి, నేనే సర్వాధికారిగా గుర్తించాలి, సృష్టికర్తగా, విమోచకుడు, జీవాధిపతి, మార్గం, సత్యం, జీవం నేనే అని ఎవడైతే గుర్తిస్తాడో వాడే నా యొద్దకు రావాలి. వాడెవడు అంటే తన్ను తాను ఉపేక్షించుకొనువాడు, అంటే తన్ను తాను తగ్గించుకొనువాడు, దీనుడైన వాడే. ఇదంతా మరలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఇరుకు మార్గం, ఇదే ఇరుకు ద్వారం, ఇదే ఇరుకు మార్గం. దీన్ని కనుగొని వారు కొందరే. అనుకుందాం, ఇప్పటివరకు ఈ భూమి పైన కరెంట్గా ఉన్నవారు ఒక 8 బిలియన్స్ అనుకుందాం, స్లైట్లీ సమ్వేర్ బియాండ్ 8 బిలియన్, అంటే 800 కోట్ల సంఖ్య కంటే ఎక్కువగా జనాభా ఉన్నారు అనుకుందాం. మరి పాస్ట్లో ఉన్నవారు ఎంతమంది? అందరినీ కలిపిన ఒక 900 ఉంటారు, అందుకంటే ఎక్కువ ఏమి ఉండరు. ఇంకా 850 కంటే తక్కువే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న జనాభానే ఇంతకుముందు హిస్టరీలో ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువైన జనాభా. మరి ఇంతమందిలో ఆయన కనుగొని వారు ఎంతమంది? స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక బార్నా గ్రూప్ అని ఒక కంపెనీ ఉంది. ఎప్పుడు అది నిజమైన క్రైస్తవులు ఎవరు, నిజమైన విశ్వాసులు ఎవరు అని వెతుకుతూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారము 3% మాత్రమే నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు అని తేలింది. అంటే 3% అంటే ఎంతమంది అని వేసుకోవచ్చు? ఓన్లీ 24 crore. మన సనాతన భాషలో చెప్పాలంటే 24 crore. అదే గ్లోబల్ భాషలో చెప్పాలంటే 240 millions. అర్థమైందా ఏమంటున్నాడు యేసయ్య? దీన్ని కనుగొను వారు కొందరే, తమ్మును తాము ఉపేక్షించుకొని నా యొద్దకు వచ్చేవారు కొందరే. ఇది ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము కాబట్టి చాలామందికి నచ్చదు, ఇష్టం లేదు. నిజమే, ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ పాపులర్. నిజమైన క్రైస్తవ్యము, నిజమైన క్రైస్తవుడు అనబడేవాడు, నిజమైన విశ్వాసి అనబడేవాడు జనాదరణ పొందలేని వాడే. అనేక మంది మనల్ని చూసి తప్పట్లో కొట్టనప్పుడు, మనల్ని చూసి మెచ్చుకోనప్పుడు, మనల్ని చూసి ఆహా ఓహో అని అబ్బురపడినప్పుడు మనము దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఇరుకు మార్గములో, సంకుచితమైన మార్గములో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనమైతే సేఫే. కానీ మన చుట్టూ ఉన్నవి మనకు ఫేవర్గా ఆటోమేటిక్గా అన్నీ డీల్ అయిపోవాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి నచ్చని మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇది సంకుచితమైన మార్గం కాబట్టి ఇందులో కొంతమంది మాత్రమే ఉండరు. ఎందుకు ఎప్పుడు క్రిస్టియానిటీ గ్లోబల్గా లేదంటే ఆయా దేశాల్లో ఎక్కడున్నా సరే మైనారిటీగానే ఉంటుంది. అంత పెద్ద డెవలప్డ్ అడ్వాన్స్డ్ అమెరికాలో కూడా క్రైస్తవులు స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఎక్కడ చూడు ఈ సెక్యులరిజం, అందరూ ఒకటే, అన్ని మతాలు ఒకటే, అన్ని ఇవి ఒకటే, అన్ని అవి ఒకటే. ఒకటే కాదు, ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము ఒక్కటి, మిగిలినవన్నీ వేరే వైపు. యేసుక్రీస్తు మాత్రమే ఒకవైపు, మిగిలినవన్నీ వేరే వైపు. అయితే ఈ మిగిలినవన్నీ కూడా ఒక రోజున మిగలవు. అన్నీ కూడా ఆయన యొక్క తీర్పునకు, ఆయన యొక్క ఉగ్రతకు అవన్నీ కాలి బూడిదైపోతాయి. ప్రతిదానికి ఒక లెక్క ఉంది, ప్రతిదానికి ఒక శిక్ష ఉంది. కాబట్టి ఇదే దేవుడు చూపించే మంచి అవకాశం, మంచి సమయం. కాబట్టి ఎవరి వాక్యాన్ని వింటూ ఉన్నా నిజమైన మార్గం ఏంటో, నిజమైన ద్వారం ఏంటో తెలుసుకున్న అనేకులు ఈ జీవాన్ని పొంది అనుభవించడానికి ముందుకు రావాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ జీవము నాకు నడిపించే మార్గము ఇది ఎప్పుడు కూడా తగ్గింపుతో ముడిపడి ఉంటుంది. గర్వించేది కాదు, అహంతో ఉండేది కాదు, అహంభావంతో ఉండేది కాదు, స్వార్థపూరితముగా ఉండేది కాదు. నేను నాదే నేనేమనుకుంటే అదే అని సెల్ఫ్ సెంటర్డ్గా,
సెల్ఫ్ సెంటర్డ్నెస్తో ఉండేది కాదు. యేసుక్రీస్తు ఎవరైనా ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఆయన చుట్టూనే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా ఆయనే. అంతటి ఆయనే ఈ భూమిపైన ఆయన పరిచర్య చేసేటప్పుడు ఎవరైనా వచ్చి, అయ్యా నువ్వేంటి అంటే, నా తండ్రి. నీవెవరు అని అడిగితే ఆయన ఏమని చెప్పేవాడు? నా తండ్రి నన్ను పంపించాడు. ఇలా ఎలా నీవు అన్నీ చేయగలుగుతున్నావు అని ఎవరైనా అడిగితే ఏమనేవాడు? నా తండ్రికి ఏది ఇష్టమో అది చేయడానికి నేను వచ్చా, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఈవెన్ ది ఆల్మైటీ జీసస్ వెన్ హీ వాస్ సర్వింగ్ ఆన్ దిస్ ఎర్త్, హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ దిస్ సెల్ఫ్ డినయల్. జీవాధిపతి అయిన దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తే ఈ భూమిపైన ఆయన ఉన్నప్పుడు, ఈ భూమిపైన పరిచర్య చేస్తూ ఆయన కొనసాగుతూ ఉన్నప్పుడు తన్ను తాను దీనుడుగా తగ్గించుకున్నాడు. ఎక్కడ కూడా నేనే 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 జిందాబాద్ అనలేదు. తన్ను తాను దీనుడుగా, రిక్తుడుగా చేసుకున్నాడు. హల్లెలూయా. వేరే వారు ఆయన్ని ఘనపరిచి ఉండొచ్చు, ఆయన్ని స్తుతించి ఉండొచ్చు, ఆరాధించి ఉండొచ్చు. నన్ను నేను తగ్గించుకుంటున్నా, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అని అనేక మంది సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయన అయితే మాత్రం ఎప్పుడు కూడా తన్ను తాను హెచ్చించుకొనలేదు. అటువంటి గొప్ప దేవుడే మన రక్షకుడైన యేసయ్య. అలాంటి ఆయనను సేవిస్తున్న మనము దీనులుగా తగ్గించుకొని ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే మనది విశాలమైన మార్గం కాదు. విశాలంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు? గర్విస్తారు, అహాన్ని ప్రదర్శిస్తారు, డంబాన్ని ప్రదర్శిస్తారు. ఇరుకు మార్గమైన ఆయన మార్గమైన జీవాధిపతి మార్గములో ప్రయాణించువారు ఎవరైనా సరే తమ్మును తాము తగ్గించుకుంటారు. ఎందుకంటే మన ముందు సృష్టికర్త ఉన్నాడు కాబట్టి. అనుకుందాం, ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే ఒక్కసారి తనకు అన్ని నేర్పించిన కోచ్, మెంటర్, మాస్టర్ వచ్చిన వెంటనే ఏమవుతాడు? ఒక్కసారిగా అలా హంబుల్ అయిపోతాడు. ఒక మంచి మ్యూజిషియన్ ఉన్నాడు, చాలా చక్కగా వాయిస్తున్నాడు, కొన్ని వేల మంది ఆయన చుట్టూ ఆ యొక్క మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, వచ్చి చేరారు అనుకుందాం. చాలా బాగా వాయిస్తున్నాడు, చాలా చక్కగా ఇంపుగా వాయిస్తున్నాడు. ఒక్కసారిగా మాస్టర్ వచ్చి నిలబడ్డాడు. ఏమవుతాడు? మన ముందు మన సృష్టికర్త అయిన యేసే ఉన్నాడు. మన ముందు మన మార్గం, మన సత్యం, మన జీవమైన యేసయ్య ప్రయాణం చేస్తూ ఉండగా మనం ఎప్పుడు తగ్గాలి, మనం ఎప్పుడు తగ్గించుకొని మరలా అక్కడే మనం కూర్చొని మనం చేసుకోకూడదు. ఆయన్ని వెంబడించాలి. మన ముందు ఆయన ఉన్నది, ఆయన ముందుకు కొనసాగి వెళ్ళిపోతూ ఉండగా ఆయన్ని మనం తగ్గింపుతో వెంబడించడానికే యేసయ్య మన ముందున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ముందున్న యేసయ్యను మనము స్తుతించి ఆరాధిస్తూ, అలాగే మనల్ని మనం తగ్గించుకొని దీనులై ఆయన వెంబడించాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అపోస్తులైన పౌలు 2వ తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3:12 ఆయన స్పష్టంగా ఒక వాక్యాన్ని వ్రాసాడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింసింపబడతారు, శ్రమ నొందుతారు. కాబట్టే ఇది ఇరుకు మార్గం, కాబట్టే ఇది ఇరుకు ద్వారం, కాబట్టే ఇందులో కొంతమంది మాత్రమే ప్రయాణం చేస్తారు. అర్థమవుతుందా? మామూలుగా లోకంలో ఎలాంటి సెనారియో, ఎలాంటి మేనర్ ఉంటుంది చెప్పండి? లోకంలో లా ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎంతమందికి తెలుసు లా ఆఫ్ ప్రాబబిలిటీ అంటే? దాని అర్థము ఎస్. అందులో ఈ ప్రాబబిలిటీలో అత్యంత ఆదరణ పొందింది ఏంటంటే, ఎవరు ఎక్కువగా దేన్ని పట్టుకుంటారో అదే కరెక్టు. ఇప్పుడు రీసెర్చ్ చేసేవారు దేన్ని బట్టి ఇది ఇన్ఫరెన్స్, ఇది లేదు అంటే నాకు వచ్చిన కంక్లూషన్ ఇది, ఇదిగో నా ఫైండింగ్స్లో నేను ఇది తెలియచేస్తున్నాను, దేన్ని బట్టి చెప్తారు అంటే ఎక్కువ మంది దేనికి టిక్కు కొట్టి ఉంటారో, ఎక్కువ మంది ఇదే రైట్ అని చెప్పుంటారో దాన్ని బట్టి. కానీ దేవుడు మన కొరకు కలిగి ఉన్న మార్గము యొక్క సెనారియో అది కాదు. అర్థమవుతుందా? ఎవరైతే తక్కువగా ప్రయాణం చేసిన మార్గం ఉందో అదే మన మార్గం. ఎక్కువ మంది ప్రయాణం చేసిన మార్గం కాదు మనది, తక్కువ మంది మాత్రమే ప్రయాణం చేసిన మార్గమే మన మార్గం. దేవుని మనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగు కాక మన మార్గం ఎప్పుడు కూడా తక్కువ మందితోనే అది రన్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇది దేనికి మనము పెట్టుకోవాలి మన మైండ్లో? ఈ యొక్క పాయింట్ ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటంటే, మనం చాలాసార్లు సాతానుని చేత
మోసగింపబడి వంచింపబడి ఇలా మనం ప్రయాణం చేయాలేమో, ఎందుకంటే ఎక్కువ మంది ఇలా వెళ్తున్నారు కదా, ఇలా మనం చేయలేమో, ఎందుకంటే ఈ యొక్క ద్వారం గుండా ఈ మార్గంలో 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు తిరుపతిలో, కాబట్టి మనం కూడా ఇలాగే వెళ్దాం అని అనుకోకూడదు. మన మార్గం అత్యంత తక్కువ మంది ప్రయాణం చేసిన మార్గమే మన మార్గం. అదే యేసయ్య మార్గం. ఆ మార్గంలోని మనము జీవితమంతా నడుద్దాం. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. చివరిగా ఈ మార్గము ఎఫర్ట్తో కూడిన మార్గం. లూక్ చాప్టర్ 13 వర్స్ 24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో ఉంటుంది స్ట్రైవ్ టు ఎంటర్. ప్రవేశించుటకు పోరాడు మార్గమే మన మార్గం. అంటే మనము ఆషామాషిగా ఈ మార్గంలోనికి మనం రాలేదు. మనం ఎంతో ఎఫర్ట్ తీసుకుంటే కానీ ఈ మార్గంలోనికి మనం అడుగు పెట్టలేదు. అంటే మనం చాలా పోరాటం వెంబడి పోరాటం చేసి మరి ఈ ఇరుకు మార్గంలోనికి మనం ప్రవేశించడం జరిగింది. హల్లెలూయా. ఇది ఆ టైంలో యేసయ్య చెప్పాడు, కానీ ఇప్పటికీ ఈ ఇరుకు మార్గంలో పోరాడి యేసయ్య కొరకు నిలవబడి యేసయ్యను ముందు పెట్టుకొని తమ్మును తాము ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించి ఈ మార్గంలో ప్రవేశించిన వారు కొంతమంది అయినా సరే నిజముగానే ఉన్నారు అన్నదే సత్యము. హల్లెలూయా. ఇప్పటికిప్పుడు ఈ సువార్తను విని, ఈ వాక్యాన్ని విని ఎవరైనా ఈ మార్గంలో ప్రవేశించాలనుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇది పాపులర్ కాదు. హల్లెలూయా. అలాగే ఇది మీ స్వభావాన్ని, మీ పాత స్వభావాన్ని అలాగే పెట్టుకొని నా మార్గంలోనికి మీరు రావాలంటే కుదరదు. మీ పాత స్వభావాన్ని మీరు తీసివేసుకుంటే నేను నూతన స్వభావాన్ని ఇస్తా, నా నీతిని ఇస్తా, నా పరిశుద్ధతను ఇస్తా, నా ఆత్మని మీకు ఇచ్చి నా రాజ్యంలోనికి మిమ్మల్ని చేర్చుకుంటా, నా మార్గంలో మీరు ప్రయాణం చేసేలాగా చేస్తా అని దేవుడు అభయాన్ని ఇస్తూ ఆయన చివరిగా ఏమంటున్నాడు అంటే, ఈ మార్గంలోనికి మీరు ప్రవేశించాలి అంటే ఇది అంత సులువుగా అయ్యేది కాదు. ఇది ఇరుకు, ఇది సంకుచితము, ఇందులో కొంతమంది ప్రవేశిస్తారు. ఇన్ని చెప్తూ వీటితో పాటు ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఇది పోరాటముతో కూడిన మార్గం. తిమోతికి 2వ పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, యూ హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, యూ విల్ సఫర్, యూ విల్ బి పర్సిక్యూటెడ్ ఫర్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. నీవు యేసుక్రీస్తునందు ఉన్న దానిని బట్టి నీతో కూడా ఉన్న విశ్వాసులందరూ కూడా పరీక్షింపబడతారు. అనేక మంది హింసింపబడతారు, శ్రమలకు గురి అవుతారు. తిమోతి, ఇది గుర్తుపెట్టుకో అని వ్రాయడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు మరొక్కసారి ఇంకొక వాక్యాన్ని మనందరికీ ఆయన తెలియపరుస్తున్నాడు. ఏంటది? ఈ మార్గము పోరాటముతో కూడినది. ఈ మార్గములో ప్రవేశించేవారు గుర్తుపెట్టుకోవాలి, నీకు పోరాటం కూడా ఉంది. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం. ఇది మరల మనుషులతో పొద్దున లేచినప్పటి నుండి మనము కరాటే, కుంఫు అవి ఇవి నేర్చుకొని పోరాడమని అనట్లేదు, కానీ దిస్ ఈజ్ అ స్పిరిచువల్ వార్ఫేర్. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ వార్ అండ్ దిస్ స్ట్రైవింగ్ ఈజ్ మోర్ స్పెషల్లీ స్పీకింగ్ అబౌట్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఈ పోరాటం అనగా, ఈ పోరాటము దేనికి సూచనగా ఉందంటే మన విశ్వాసము. మనము పోరాడేది ఇక ఏ శక్తితోనో కాదు, కానీ యేసుక్రీస్తునందు మనకు ఉండవలసిన విశ్వాసముతోనే మనం పోరాడాలి. ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరైతే ప్రతిదానికి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నారో, అయ్యా ఇదిగో ఈ మార్గంలోనికి నీవే నన్ను నడిపించావో, ఇదిగో నాకు ఈ సంకటం వచ్చింది, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నీ నామాన్ని బట్టి, నీ నామములో ఉన్న శక్తిని బట్టి నేను ఈ సంకటమును దాటి వెళ్ళేలాగా నీవు చేయి. అయితే నేను దాటి వెళ్ళగలను, నేను దాటి ప్రయాణం చేస్తా అని నాకు నీ యందు విశ్వాసం ఉంది అనే ఆ యొక్క దృఢ సంకల్పమే ఈ పోరాటము. కాబట్టి మనకు అన్ని వేళలా ఎల్లప్పుడూ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉండాలి. సందేహం వచ్చినా కూడా మళ్ళా విశ్వాసానికి వచ్చేయాలి.
అవిశ్వాసం వచ్చినా కూడా మళ్ళా విశ్వాసానికి వచ్చేయాలి. ఈ విశ్వాసమే మనం పోరాడి గెలుచులాగా చేస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక.